చేశాను తల్లి, ఎవరికి అన్యాయం చేశావు? మాకే ఇన్ని నిందలు అవమానాలు ఎందుకమ్మా? కుచదోషంతో పుట్టడమే నా కూతురు చేసిన పాపమా? దానికి పెళ్లి కాదని శాపనార్థాలు పెడుతున్నారు. నువ్వు అలా చూస్తూ ఊరికే ఉన్నావు తల్లి. అమ్మల కన్నా అమ్మవి. ఈ అమ్మ మనసుని అర్థం చేసుకోలేవా? అమ్మవారి కంటే ముందు నువ్వు ఆడదానివే కదా. సాటి ఆడదాని బాధ నీకు పట్టదా? నా కూతురు పెళ్లి చెయ్యమని నిన్ను ఇన్నాళ్ళు భక్తితో అడిగాను, కానీ నువ్వు కనికరించలేదు. ఇప్పుడు నేను బెదిరిస్తున్నాను. నా కూతురికి మంచి సంబంధం వచ్చే వరకు ఈ క్షణం నుంచి పచ్చి గంగ కూడా ముట్టుకోకుండా కట్టిన ఉపవాసం ఉంటాను. అమ్మా, మా మీద నువ్వు పట్టిన కక్ష తీరే వరకు నేను ఈ దీక్ష విరమించను అని నీ ముందు ప్రమాణం చేస్తున్నాను. నా కూతురికి పెళ్లి చేస్తావో లేక నా ప్రాణాలు తీసుకుంటావో నీ ఇష్టం. అమ్మా,